302 మర్డర్ కేసు 3 months వరకు బెయిల్ రాదు. పోక్సో కేసు 3 to 6 months వరకు బెయిల్ రాదు. గంజాయి కేసు 1 year వరకు బెయిల్ రాదు. ఇది నిజం. ఒకవేళ 1 monthలో తీసుకొస్తాను, లేకపోతే 10 daysలో తీసుకొస్తాను, 20 daysలో తీసుకొస్తాను బెయిల్ అని ఎవరైనా చెప్పినా కూడా నమ్మవద్దు. వీటికి 3 to 6 months వరకు బెయిల్ అనేది రాదు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బెయిల్ గురించి. బెయిల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? బెయిల్, నార్మల్ బెయిల్ అంటే రెగ్యులర్ బెయిల్, కండిషనల్ బెయిల్, అలాగే యాంటిసిపేటరీ బెయిల్, టెంపరరీ బెయిల్, మ్యాండేటరీ బెయిల్, స్టేషన్ బెయిల్. స్టేషన్ బెయిల్ అంటే 41A నోటీస్ అంటారు, దాన్నే స్టేషన్ బెయిల్ అని కూడా అంటారు. డిఫాల్ట్ బెయిల్. ఇలాగా బెయిల్లో రకాలు అంటూ ఉన్నాయి. మెయిన్గా వాడుకలో ఎక్కువ ఉండే మాత్రం యాంటిసిపేటరీ బెయిల్, అలాగే రెగ్యులర్ బెయిల్. ఇక ముందుగా చెప్పుకుంటే ఆర్టికల్ 21 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి వ్యక్తికి తనకి స్వేచ్ఛ అనేది ఉంటుంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు కూడా. మనకి రైట్ టు లివ్, పర్సనల్ లిబర్టీ కూడా ఉంటుందన్నమాట. అంటే మనకి స్వేచ్ఛ అంటూ ఉంటుందన్నమాట. అలాగే స్వేచ్ఛ అంటూ ఉంటుందని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయమని కాదు, ఇష్టం వచ్చినట్టు ఎవరిని నష్టపరచమని కాదు. కాకపోతే ఏంటంటే ప్రతి వ్యక్తి ఒకవేళ ఎంత నేరమైనా సరే చేసినా కూడా అతనికి బెయిల్ అంటూ గ్రాంట్ అవుతుందన్నమాట. ఎంత నేరమైనా జరిగినా కూడా అతనికి బెయిల్ అనేది ఇవ్వాలని రాజ్యాంగంలో కూడా ఉంది, చట్టంలో కూడా ఉంది. అతని మీద నేరం రుజువు అయితే తప్ప అప్పటి వరకు అతను నిర్దోషే న్యాయస్థానంలో. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఇప్పుడు టీవీల్లోని గంట న్యూస్లో మనం చూస్తూనే ఉంటాం, ఏదన్నా క్రైమ్ జరుగుతుంది, ఏదన్నా మర్డర్ జరుగుతుంది, లేకపోతే ఏదన్నా రేప్ జరుగుతుంది, ఏమనుకుంటారు, అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. దాని తర్వాత అతనికి జైలు శిక్ష అంటూ పడుతుంది. జైలు శిక్ష అంటే జైలుకు పంపిస్తారనమాట. 14 days రిమాండ్కి పంపిస్తారు. దాని తర్వాత ఏమవుతుంది, కొన్ని డేస్ తర్వాత అదే తీవ్రమైన నేరం అయితే 6 months 1 year వరకు పడుతుంది. అదే ఇందాక చెప్పినట్టుగా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, హెరోయిన్ కానీ వాటికి కొంచెం లేట్ అవుతుంది బెయిల్ మీద బయట రావడానికి. అదే మర్డర్ కేసు అయితే మాత్రం 19 days లోపు ఛార్జ్ షీట్ అనేది రావాలి. ఈ లోపు తనకి బెయిల్ అనేది వస్తుంది 90 days. అంటే 10 years అబోవ్ శిక్షలు కాబట్టి వీటికి 90 days అనేది పడుతుంది అనమాట. ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసెస్, ఇవన్నీ మర్డర్ కేసు అనేది. దాన్ని ఏమనుకుంటారు చాలామంది, ఇలాంటివి ఏమైనా కేసెస్ కానీ ఏమైనా జరిగినప్పుడు టీవీలో చూసినప్పుడు ఇతను ఏంటి అప్పుడే బయటకు వచ్చేసాడు, ఇతనికి శిక్ష అంటూ పడలేదా, న్యాయస్థానాలు ఇలాగే ఉన్నాయా, మన న్యాయస్థానాలు ఇలాగే ఉన్నాయా, మన చట్టాలు ఇలాగే ఉన్నాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎంత పెద్ద నేరం చేసినా కూడా అతనికి బెయిల్ అంటూ రావాలి, బెయిల్ అంటూ వస్తుంది. అది అతని హక్కు. సపోజ్ ఒకటి చెప్తాను, ఇప్పుడు మీరు టీవీ లేకపోతే ఇప్పుడు ఏంటంటే మీ కళ్ళ ముందే ఎవరైనా సరే ఒక అతను మర్డర్ చేశాడు, అది మీరు డైరెక్ట్గా చూశారు. డైరెక్ట్గా చూసిన తర్వాత అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, తర్వాత కోర్టుకు పంపించారు. కోర్టుకు పంపించిన తర్వాత అతనికి కోర్టు న్యాయస్థానం రిమాండ్ అనేది విధిస్తుంది. మీరేమనుకుంటారు, అతనికి శిక్ష పడాలి, అతను నేరం చేశాడు అని మీరు అనుకుంటారు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా అది చూశారు కాబట్టి క్రైమ్. అలాగే మీరు చూడకుండా కూడా చాలా ఉంటాయి, టీవీల్లో వస్తుంటాయి, మీరు చూడకుండా కూడా చాలా జరుగుతూ ఉంటాయి క్రైమ్స్. కొన్ని కేసెస్లో మన సినిమాలో చూస్తుంటాం, జై భీమ్ సినిమాలో చూసే ఉంటాం మనం. ఏమీ తెలియని తప్పుకు కూడా, ఏమీ చేయలేని నేరానికి కూడా కొందరిని పోలీసులు కానీ, లేకపోతే పొలిటికల్గా కానీ, లేకపోతే డబ్బున్న వాళ్ళు కానీ కావాలని వాళ్ళు తప్పించుకోవడం కోసం వీళ్ళని అరెస్ట్ చేస్తూ అమాయకుల్ని వీళ్ళని మాత్రం జైల్లో పెట్టడం జరుగుతుంది. అంటే కేసులు వీళ్ళ మీద పెడుతుంటారనమాట. అలాంటి వాళ్ళు మరి ఇప్పుడు వీళ్ళకి మీరు చూశారు కాబట్టి డైరెక్ట్గా వీళ్ళని చూశారు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు, ఇతనికి శిక్ష పడాలి అనుకుంటున్నారు. మీరు చూడలేదు, కానీ కొందరు తప్పు వల్ల అతను ఆ క్రైమ్లో ఇరుక్కుంటే దాన్ని పోర్ట్రేట్ ఎలాగవుతుంది, అతనే ఆ తప్పు చేశాడు అనుకుంటారు. అలా అనుకుని వెంటనే శిక్షలు విధించడానికి ఉండదు కదా. అందుకనే కోర్టు ఇక్కడ తప్పు చేసిన వాడికి, తప్పు చేయలేని వాడికి లాస్ట్ వరకు కూడా అతనికి స్వేచ్ఛ అనేది ఉంటుంది. అంటే బెయిల్ అనేది బయటకు రావాలి. తర్వాత అతను ప్రూవ్ చేసుకోవాలి, తప్పు చేశాడా చేయలేదా అనేది ఆధారపడి ఉంటుంది. ముందైతే అతనికి బెయిల్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇతను మర్డర్ చేసినట్టు, నిజంగా మర్డర్ చేసినట్టు శిక్ష పడాలని ఎలా మీరు అనుకుంటారో, అలాగే ఒకవేళ తప్పు చేయలేని తప్పుకి అతనికి శిక్ష పడితే ఎలాగుంటుంది, అది తప్పే కదా. అది కోర్టు న్యాయస్థానం అది తప్పు చేసినట్టే కదా. అందుకనే మొత్తం అంతా విచారించిన తర్వాతే న్యాయస్థానం ఒక నిర్ణయం అనేది తీసుకుంటుంది అనమాట, సాక్ష్యాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఇతను నిజంగానే నేరం చేశాడు, అతను చేయలేదు, కానీ అతను కూడా శిక్ష అనుభవిస్తే మనకు ఒకటి ఉంటుంది కదా, 100 తప్పు చేసిన వాడు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషం మాత్రం శిక్ష పడకూడదని. సో దీని ప్రకారంగానే ప్రతి ఒక్కరికి కూడా బెయిల్ అనేది గ్రాంట్ అవుతుంది అనమాట. బెయిల్ అనేది ఇవ్వాలి. ఆ బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను నిరూపించుకోవాలి, నేను ఈ తప్పు చేయలేదు, ఈ క్రైమ్ చేయలేదు. సో అలా నిరూపించుకుంటేనే అతను నిర్దోషిగా బయటకు వస్తాడనమాట. కొన్ని కేసెస్లో ఏమవుతుంది,
అతనికి ఇప్పుడు ఏదైనా మర్డర్ కేసులో కానీ లేకపోతే ఇంకొకటి ఏదో ఒక రేప్ కేసులో కానీ లేకపోతే ఇంకో కేసులో కానీ ఏదైనా థెఫ్ట్ కేసులో కానీ చోరీ కేసులో కానీ ఏ కేసులో అయినా సరే జైలుకి వెళ్ళిన తర్వాత కొందరు బెయిల్ మీద బయటకు వస్తారు, కొందరు బెయిల్ మీద బయటకు రారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు బయట రారంటే ఆల్రెడీ కోర్టు అనేది వాళ్ళకి బెయిల్ గ్రాంట్ చేస్తుంది, కాకపోతే వాళ్ళు షూరిటీలు పెట్టుకోలేరు. షూరిటీలు పెట్టుకోవడానికి ఎవరు కూడా రారు, అందుకని వాళ్ళు జైల్లోనే అలా మగ్గిపోతూ ఉంటుంటారనమాట చాలామంది. సో ఎందుకంటే వాళ్ళకి బెయిల్ అనేది గ్రాంట్ చేస్తారు, వాళ్ళని ఒకవేళ షూరిటీస్ లేకుండా బయటకు పంపిస్తే అతనికి ఎవరు ఉండరు కాబట్టి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తను ఎక్కడికైనా పోవచ్చు, కోర్టుకి రాకపోవచ్చు. సో అప్పుడు అతన్ని తీసుకురావడానికి ఎవరు తీసుకొస్తారో పోలీసులే తీసుకురావాలి. అందుకని చెప్పేసి దీనికి ఎవరో లేరు, సో ఇతను పారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళకి ట్రయల్ అయ్యే వరకు జైల్లోనే ఉంటారనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు జైల్లో ఉండడం వల్ల ట్రయల్ అయ్యే వరకు పోతే కేసు పోతుంది, లేదు అనుకుంటే శిక్ష పడుతుంది అనమాట. సో అప్పటి వరకు షూరిటీస్ అనేది లేకపోతే వాళ్ళు బయటకు రాలేరు. కోర్టు అనేది గ్రాంట్ ఇచ్చినా, న్యాయస్థానం అనేది బెయిల్ ఇచ్చినా కూడా సాక్ష్యాలు లేకపోవడం వల్ల కూడా చాలామంది జైల్లోనే ఉంటుంటారు. కొందరు ఏమనుకుంటారు ట్రయల్ అయ్యే వరకు కూడా అందులోనే ఉంటారు. 41 నోటీసు, దీన్ని వాడుక భాషలో ఏమంటారంటే స్టేషన్ బెయిల్ అంటారు. 41 నోటీసులో కూడా రాసి ఉంటుంది, మీరు డైరెక్ట్గానే కోర్టుకు అప్పీల్ అవ్వాలి, మిమ్మల్ని అరెస్ట్ గంట చేయబోమని అందులో ఉంటుందన్నమాట. డైరెక్ట్గానే కోర్టుకు అప్పీల్ అవ్వమని. అంటే ఇవి ఎలాంటి నేరాలు అంటే చిన్న చిన్న నేరాలు, అంటే యాక్సిడెంట్ కానీ లేకపోతే ఎవరైనా కొట్లాట్లు కానీ ఇలాంటి ఏమైనా చిన్న చిన్న నేరాలు ఉంటాయి కదా, అవి బెయిలబుల్ అనమాట. అవి ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి, పీపీ గారికి, గవర్నమెంట్ లాయర్కి నోటీస్ ఇవ్వకుండా కూడా సో పోలీసులే నోటీస్ ఇచ్చి సో వాళ్ళని విడుదల చేయొచ్చు అనమాట. సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చిందనమాట, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. దీని నుంచి ఇది వచ్చిందనమాట. అంటే ఏదైనా 3 years లోపు ఏదైనా ఉంటే, శిక్షలు ఏమన్నా పడి ఉంటే దానికి 41 నోటీస్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు సహకరించకపోతే, అంటే పోలీసులు పిలిచినా కూడా రాకపోతే, లేకపోతే ఇంకేమన్నా సరే వాళ్ళు కేసుకి సంబంధించి సహకరించకపోతే అప్పుడు అరెస్ట్ చేయాలి తప్పితే, నార్మల్గా అయితే వాళ్ళకి 41 నోటీస్ ఇచ్చేసి కోర్టుకి అప్పీల్ అవ్వమనాలి. ఇవి ఏంటంటే బెయిలబుల్ అఫెన్సెస్ అనమాట. అంటే 3 years లోపు ఉన్న వాటిని బెయిలబుల్ అంటారు. సో వీటికి 41 నోటీస్ ఇచ్చేసి డైరెక్ట్గా కోర్టుకి అప్పీల్ అవ్వమని, అంటే కేసు పోతుందని కాదు, డైరెక్ట్గా ఇంకా కోర్టులోనే మీట్ అవ్వాలన్నమాట. అంటే కోర్టు నుంచే తేల్చుకోవాలి. పోలీస్ స్టేషన్లు, అరెస్టులు, జైలు ఇవంటూ ఉండవన్నమాట. ఇక రెగ్యులర్ బెయిల్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదన్నా క్రైమ్ జరిగింది, లేకపోతే ఏదన్నా పెద్ద క్రైమ్ జరిగింది అంటే 10 years ఎబో మర్డర్ కానీ, రేప్ కానీ, లేకపోతే ఇంకా ఏమైనా అలాంటి కేసెస్ ఏమన్నా జరిగితే, 10 years ఎబో కేసెస్ ఏమన్నా జరిగితే అప్పుడు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత పీపీ గారికి నోటీస్ అంటూ వెళ్తుందనమాట. ఈ అక్యూజ్డ్ తరపు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ 438 CRPC ప్రకారం బెయిల్ అప్లికేషన్ అనేది వేస్తుంటారు, పీపీ గారికి నోటీస్ అనేది ఇస్తుంటారు. దాని తర్వాత బెయిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు తను చేసిన క్రైమ్ ఏదైతే ఉందో, సపోజ్ మర్డర్ చేసిన తర్వాత ఈ పీపీ గారికి నోటీస్ ఇచ్చిన తర్వాత పీపీ గారు పోలీసులను అడుగుతారనమాట, ఏంటి కేసు ఎక్కడి వరకు వచ్చింది, తన మీద పెట్టిన సెక్షన్స్ ఏంటి, ఛార్జ్ షీట్ అయ్యిందా లేదా, ఇలాంటివన్నీ అడుగుతారనమాట. సో ఆ తీవ్రతను బట్టి అక్కడ ఆర్గ్యుమెంట్, అడ్వకేటు, పీపీ గారు ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే సో తొందరగా ఛార్జ్ షీట్ అనేది తొందరగా అవ్వదు. ఎందుకంటే కేసు పెద్దది అయితే, మర్డర్ కేసు అంటే ఎక్కువ మంది సాక్షులను విచారించాలి కాబట్టి, ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి సో ఛార్జ్ షీట్ అనేది లేట్ అవుతుంది. అప్పుడు పీపీ గారు ఇక్కడ కేసు అనేది తీవ్రంగా ఉంది, ఇతను బయటకు వెళ్తే సాక్షులను ఎవరైనా సరే బెదిరించవచ్చు, భయపెట్టచ్చు, సాక్షులను తారుమారు చేయొచ్చు అని చెప్పేసి సో ఇతనికి బెయిల్ ఇవ్వకూడదని పీపీ గారు వాదిస్తారు. ఇతని తరపు ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ ఇతను 3 months నుంచి జైల్లోనే ఉన్నాడు, ఇతనికి బెయిల్ అనేది గ్రాంట్ చేయండి, ఇతని వల్ల ఎవరికి నష్టం ఉండదని అక్యూజ్డ్ తరపు అడ్వకేట్ వాదిస్తారనమాట. సపోజ్ చెప్పినట్టుగా మర్డర్ కేసు అయితే 3 months వరకు బెయిల్ అనేది రాదు, మీరు అది ఫిక్స్ అయిపోవచ్చు. చాలామంది అంటుంటారు 10 daysలో వస్తుంది, 20 daysలో వచ్చేస్తుంది, తెచ్చేస్తాను అంటారు. కానీ 2 months 3 months వరకు బెయిల్ అయితే రాదు, 2 months తర్వాత వరకు బెయిల్ అనేది రాదు. ఎందుకంటే ఇది 10 years ఎబో శిక్షలు కాబట్టి సో వాటికి మీరు ఒకవేళ తొందరగా బెయిల్ ఇస్తే ఎక్కడ సాక్షులను బెదిరిస్తారేమో అని 2 months తర్వాతే బెయిల్ అనేది మీరు వేసుకోవడం అనేది కూడా మంచిది. 2 months లోపు అయితే బెయిల్ రాదు. 2 months లోపు బెయిల్ వస్తాయి. ఎలాంటి కేసెస్లో అంటే పుష్ప సినిమాలోని ఆది కేసు అని అతను ఉంటాడు, తనది ఒక కేసులో తను ఇరుక్కున్నాడు అనమాట. బ్లాక్మెయిల్ చేశాడని వచ్చింది టీవీ న్యూస్లోని. ఒకవేళ తను ఏమీ చెయ్యకపోతే, అంటే సపోజ్ ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత ఒక అబ్బాయి కానీ అబ్బాయి కానీ బ్రేకప్ చేసుకుంటే ఇద్దరిలోని, అంటే ఒకరిని నష్టపరచకుండా, అంటే బ్లాక్మెయిల్ చేయకుండా, బెదిరించకుండా, కొట్టకుండా, తిట్టకుండా బ్రేకప్ చెప్పుకుంటే, అంటే మన ఇద్దరికి డిఫరెన్స్ వచ్చాయి, నీకు నాకు పడట్లేదు, సో ఇందులో డిఫరెన్స్ వచ్చాయని చెప్పేసి ఒక అబ్బాయి, ఇద్దరు లవర్స్లో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ బ్రేకప్ చెప్పుకుంటే తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళిద్దరిలో ఒకరు ఇతను బ్రేకప్ చెప్పాడని ఆ అమ్మాయి కానీ చనిపోతే సో అప్పుడు ఆటోమేటిక్గా తన మీద కేసు అవుతుంది.
ఆ పేరెంట్స్ పెట్టడం వల్ల, లేకపోతే ఆ అమ్మాయి ఏదైనా సూసైడ్ నోట్ రాసుకోవడం వల్ల కేసు అనేది ఆ అబ్బాయి మీద అవుతుంది. మర్డర్ కేసు అనేది పెడుతుంటారనమాట. ఆబ్వియస్లీ 302 అనే మర్డర్ కేసు అనేది పెడుతుంటారు. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ అబ్బాయి అంటే బెయిల్ విషయానికి వచ్చినా కూడా ఏమవుతుందంటే ఈ అబ్బాయి ప్రమేయం ఏమీ లేదు. ఇతను ఓన్లీ బ్రేకప్ చెప్పడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది తప్ప ఇతను ఏమీ ఆ అమ్మాయిని నువ్వు తిట్టడం కానీ, కొట్టడం కానీ, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇలాగేమీ చెయ్యలేదని చెప్పేసి అలాంటి కేసెస్లో అయితే కొంచెం తొందరగా బెయిల్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఉదాహరణగా చెప్పాలంటే పుష్ప సినిమాలో ఆదికేశవ్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, అతనికి ఇలాంటి కేసులునే తనకి కొంచెం తొందరగా బెయిల్ వచ్చింది. తను పెట్టింది మర్డర్ కేసే, కాకపోతే తన ప్రమేయం ఏమీ లేకుండా ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి తినకి తొందరగా బెయిల్ అనేది వచ్చింది. అది కాకుండా డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయితే సో వాళ్ళకి తొందరగా బెయిల్ అనేది రాదు. వాళ్ళకి 3 months కూడా పట్టచ్చు, 4 months కూడా పట్టచ్చు. సో 10 daysలో ఇచ్చేస్తాను బెయిల్, 20 daysలో వచ్చేస్తుంది బెయిల్ అంటే అలా ఎవరైనా చెప్పినా కూడా నమ్మకండి. ఈ లాయర్ 10 daysలో తెస్తారు, ఈ లాయర్ 15 daysలో తెస్తారు మర్డర్ కేసు కానీ ఎవరైనా చెప్పినా కూడా నమ్మకండి. దానికి 2 months అబోవ్ వరకు మర్డర్ కేసుకి బెయిల్ అనేది రాదు. పోక్సో కేసుకు కూడా బెయిల్ అనేది తొందరగా రాదు. అలాగే డ్రగ్స్, హెరాయిన్ ఇవి ఏదైతే ఉన్నాయో గంజాయి కేసులు వీటికి కూడా తొందరగా బెయిల్ అనేది కూడా రాదు. ఇక టెంపరీ బెయిల్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ అరెస్ట్ చేసి లేకపోతే జైల్లో ఉండగా కన్విక్షన్ పడినా అతనికి ఏమన్నా సరే అతని ఫ్యామిలీ కానీ, లేకపోతే భార్య కానీ, లేకపోతే పిల్లలు కానీ, వాళ్ళ మదర్ కానీ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా లేకపోతే చనిపోయినా కూడా అప్పుడు టెంపరీ బెయిల్ అంటూ ఇస్తారనమాట. అంటే కొన్ని డేస్, కొన్ని రోజులు, కొంతకాలం అంటే ఆ కార్యక్రమాలన్నీ చూసుకుని మళ్ళీ మాత్రం జైలుకి మాత్రం అటెండ్ అవ్వాలి, జైల్లో మాత్రం ఉండాలి. సో దీన్ని టెంపరీ బెయిల్ అంటారు. 498 కేసెస్లో కొన్ని కేసెస్లో అయితే జైలుకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎలాగంటే మామూలుగా అయితే 498 అనేది 3 years లోపే కాబట్టి దానికి 41 notice ఇచ్చేసిన తర్వాత సో పంపించేస్తారన్నమాట, డైరెక్ట్గా కోర్టుకి అప్పీర్ అవ్వమని. కానీ కొన్ని కేసెస్లో మాత్రం 41 notice ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేస్తుంటారు 498కి. ఎందుకు అరెస్ట్ చేస్తుంటారంటే అతను ఏమైనా సరే గృహహింసకు లోన్ చేసినా, అంటే భార్య మీద అటెంప్ట్ టు మర్డర్ ఏమైనా చేసినా, 302 కానీ ఇలాంటివి ఏమైనా చేసినా సరే సెక్షన్లు ఏమైనా యాడ్ చేస్తే 498 ప్లస్ ఇలాంటి అటెంప్ట్ టు మర్డర్ కానీ, ఇలాంటి 354 కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేస్తే ఇవి 10 years అబోవ్ శిక్షలు కాబట్టి దానికి అరెస్ట్ చేస్తారనమాట. కండిషనల్ బెయిల్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ బెయిల్ గ్రాంట్ అయ్యింది, కోర్టులో బెయిల్ గ్రాంట్ అయ్యింది, తర్వాత షూరిటీలు పెట్టుకున్న తర్వాత కండిషన్ బెయిల్ ఇస్తారనమాట. అంటే ప్రతి వారం వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలని, అలాగే సాక్షులను ఎవరిని బెదిరించకూడదని, అలాగే కేసులకు సంబంధించి సోషల్ మీడియాలో కానీ మీకు నచ్చినట్టుగా అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదని ఇలాంటివన్నీ కండిషన్స్ అంటూ ఉంటాయన్నమాట. ఆ కండిషన్స్ ఏమన్నా కూడా మీరు మితిమీరితే సో ఎక్స్ట్రా కేసులు పెట్టడమే కాకుండా సో మళ్ళీ బెయిల్ అనేది క్యాన్సిల్ చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తారు. సో అందుకే అబ్జర్వ్ చేస్తేనే జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ కేసుల గురించి కానీ, లేకపోతే సాక్షులతో డైరెక్ట్గా మాట్లాడడం కానీ అలాంటివి ఎవరో చేయరు. ఒకవేళ సాక్షులతో అలాగే ఏమన్నా డైరెక్ట్గా మాట్లాడితే అవతల వాళ్ళు మమ్మల్ని వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు బెదిరించారని చెప్పేస్తే సో వీళ్ళ మీద మళ్ళీ ఇంకొక కేసు అంటూ పడుతుంది. అలాగే కేసు గురించి కానీ మీడియాలో కానీ మాట్లాడితే మీరు అబ్జర్వ్ చేస్తే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరో కూడా పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఎవరో కూడా కేసుల గురించి మాట్లాడరు. మీడియాలో మాట్లాడితే అది రిస్ట్రిక్షన్స్ అది కండిషన్స్ అనమాట. అలాంటివి ఏమీ మాట్లాడకూడదు అని. ఒకవేళ మాట్లాడితే సో కండిషన్ బ్రేక్ చేసినట్టుగా అవుతుంది, వాళ్ళ బెయిల్ అనేది క్యాన్సిల్ అవుతుంటుంది. ఇంకా అలాగే బెయిల్ పెట్టిన తర్వాత బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత షూరిటీస్ ఇవ్వాలన్నమాట. షూరిటీస్ అంటే 2 షూరిటీస్ ఇవ్వాలి, అలాగే మనీ కూడా అందులో డిపాజిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొందరు అనుకోవచ్చు, ఒకవేళ ఇతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత షూరిటీ పెట్టిన తర్వాత ఇతను ఏమన్నా సరే ఎక్కడికన్నా పారిపోయినా ఇతన్ని ఏమైనా అంటే షూరిటీ పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా, జైలుకి పంపిస్తారా అని. అలాంటివి ఏమీ జరగదు. కాకపోతే వాళ్ళు షూరిటీగా ఏమైతే పెట్టారో అమౌంట్ ఏదైతే పెట్టారో అది కోర్టు అనేది తీసుకుంటుంది. డబ్బు రూపంలో కానీ, లేకపోతే వస్తు రూపంలో కానీ, లేకపోతే ఏదైనా పెడుతుంటారు కదా, ఇల్లు కానీ పొలం కానీ అలాంటివి ఏమైనా పెడతారు కదా, అది కోర్టు అనేది స్వాధీనం చేసుకుంటుంది. మామూలుగా బెయిల్ షూరిటీ పెట్టిన వాళ్ళు తెలిసిన వాళ్ళే మ్యాక్సిమం పెడతారు, తెలియని వాళ్ళు ఎవరో పెట్టరు. ఎందుకంటే ఇతను పారిపోతాడో ఉంటాడో కేసుని ఫేస్ చేస్తాడో అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో వాళ్ళు చూసుకునే పెడతారనమాట. ఈ 10 years అబోవ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో దానికి బెయిల్ అప్లికేషన్ 437 కింద, అలాగే సెషన్ కోర్టులో 439 కింద బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవాలి. ఫస్ట్ పిటిషన్ కొట్టేస్తారు, తర్వాత పిటిషన్ కూడా కొట్టేయచ్చు. ఎందుకంటే కొంచెం గ్యాప్ తీసుకుని అనేది మాత్రం వేయాలి, వెంటనే వేస్తే కొట్టేస్తారు తప్ప ప్రయోజనం అంటూ ఉండదు. అలాగే మొన్న టీవీలో బాగా ఉదరగొట్టారు, ఏమని ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకి 10 years శిక్ష అని, 20 years శిక్ష అని అలాగ అంటుంటారు. అవేమీ నిజాలేమి కాబట్టి 111 పెట్టారు కాబట్టి వాళ్ళ మీద, ఈ లోకల్ బాయ్ నాని అనే వాళ్ళ మీద 111 పెట్టారు కాబట్టి అది 10 years జబో
ఎబోవ్ జైలు శిక్ష కాబట్టి అతను 10 years అందులో ఇప్పుడు ఏమి ఉండడు, బెయిల్ మీద బయటకు వస్తాడు. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, అంటే అతనికి 2 months కానీ ఇప్పటికీ ఇంకా బెయిల్ మీద బయటికి రాలేదు. మేబీ 30 days అలాగ అవుతుంది అనుకుంటా, ఇంకా బయటికి రాలేదు. 2 months లోపు అతనికి బెయిల్ అనేది కూడా రావచ్చు, 2 months తర్వాత కూడా. తర్వాత తను కోర్టులో ఫైట్ చేసుకున్న తర్వాత అతను నిర్దోష దోష అనేది తర్వాత తేలుతుంది. ఈ లోపు తనకైతే బెయిల్ అనేది వస్తుంది. ఈ 10 years జైలు శిక్ష ఇది అనేది ఇంకా అప్పుడే తేలదు, ఒక 6-7 years మాత్రం ఈజీగా పడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చాలామంది వింటున్నారు, ఇప్పుడు సపోజ్ ఏదన్నా సరే 10 years ఎబో జైలు శిక్ష 10 years ఎబో శిక్షలో అతను జైలుకి వెళ్ళిన తర్వాత ఇతనికి బెయిల్ కావాలనుకుంటాడు. బెయిల్ కావాలనుకుంటే వెంటనే తొందరగా రావాలనుకుని వాళ్ళ సొంత వాళ్ళు మాకు తొందరగా రావాలని చెప్పేసి ఈ లాయర్ తొందరగా చేయట్లేదు, ఆ లాయర్ తొందరగా చేయట్లేదు, వేరే లాయర్ని మార్చాలి అనుకుంటారు. ఒకటి గుర్తుంచుకోవాలి, అది 10 years ఎబో జైలు శిక్ష కాబట్టి ఛార్జ్ షీట్ అనేది పడాలి. ఛార్జ్ షీట్ పడిన తర్వాత ఇతను ఎవరిని కూడా బెదిరించకుండా అలాంటివి మన కోర్టులో ప్రూవ్ చేస్తే, అంటే సాక్షులు ఎవరిని బెదిరించట్లేదు, ఇతని వల్ల ప్రమాదం ఏమీ లేదు, ఇక్కడ దేశం వదిలి పారిపోవడం, పాస్పోర్ట్ అనేది సబ్మిట్ తీసుకుంటారు, సో ఎక్కడికి పారిపోవడం, కోర్టుకి రెగ్యులర్గా వస్తాడు అని మనం ప్రూవ్ చేసుకుంటే తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందులోని ఏంటంటే 2 months ఎబోవ్నే పడుతుంది, ఈజీగా పడుతుంది. 2 months ఎబోవ్ అనేది అతను రిలీజ్ అవ్వడానికి పడుతుంది అనమాట. మీ లాయరే కనుక వాదించట్లేదు, సరిగా చేయట్లేదు అని మీరు అనుకుంటే కనుక 3 months తర్వాత ఆటోమేటిక్గా బెయిల్ అనేది కోర్టు గ్రాంట్ చేస్తుందని. కొన్ని కేసెస్లో అలాగే అవుతుంది. 3 months తర్వాత ఆటోమేటిక్గా కోర్టు అనేది బెయిల్ గ్రాంట్ చేస్తుంది. 3 months తర్వాత అప్పుడు పెట్టుకోవచ్చు, అప్పుడు తీసుకొచ్చుకోవచ్చు, షూరిటీస్ పెట్టుకుని అప్పుడు బయట తీసుకొచ్చుకోవచ్చు. కొన్నిసార్లు లాయర్ వాదించే దాంట్లో బట్టి కూడా ఉంటుంది. ఇక అలాగే కొన్ని కేసెస్ ఉంటాయి. ఎలాంటి కేసెస్ అంటే మొన్న జరిగింది హైదరాబాద్లో కుక్కర్ కేసు ఒకటి జరిగింది, మర్డర్ కేసు. అలాగే కోల్కతాలో జరిగింది, అలాగే దిశ కేసు, అలాగే నిర్భయ కేసు. ఇలాంటి ఫేమస్ కేసెస్ ఏదైతే ఉన్నాయో, అంటే ఈ టీవీలోని లేకపోతే ఇలాంటి సోషల్ మీడియాలోని ఇలాంటివి వచ్చి బాగా ఇండియా మొత్తం వైరల్ అయిపోతాయి కదా, అలాంటి కేసెస్ అయితే మాత్రం కాస్త సీరియస్గా ఉంటుంది అనమాట. అంటే వాటికి ఏంటంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, పైన పోలీసుల నుండి, లేకపోతే పొలిటీషియన్స్ నుండి, లేకపోతే ఇలాంటి మొత్తం అందరి ముందు ప్రజల నుండి ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల వాటిని సపరేట్గా కేసెస్ చూస్తుంటారనమాట. అంటే స్పెషల్ కోర్టు పెట్టడం, స్పెషల్ ట్రయల్ చేయడం, లేకపోతే ఆ కేసు మీద ఎక్కువ చూడడం అంటూ కూడా జరుగుతుంటాయి. అలాంటి కేసెస్కి బెయిల్ అనేది రాదు. ఒకవేళ చాలామంది ఏం చేస్తుంటారంటే న్యాయవాదులు కూడా అలాంటి కేసు తీసుకోరు. కొందరు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని కేసెస్ న్యాయవాదులు తీసుకోరు, ఎందుకంటే దాని తీవ్రతను బట్టి ఈ కేసెస్ ఎవరో కూడా వాదించకూడదని ఆ బార్లో కానీ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ మానవ హక్కులు లేకపోతే అతనికి ఉన్న రైట్ వల్ల వేరే లాయర్స్ కానీ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో అలాంటి కేసెస్ ఏదైతే ఉన్నాయో, బాగా వైరల్ అయిన కేసెస్ ఏదైతే ఉన్నాయో వాటికి శిక్షలు అనేవి తప్పకుండా పడుతుంటాయి. ఎందుకంటే ప్రెజర్ అనేది పెరుగుతుంటుంది, వాటిని కొంచెం జెన్యున్గా ట్రీట్ చేస్తుంటారనమాట. ఎలాంటి ప్రభావాలకి లోన్ అవ్వకుండా వాటిని ఈ కేసుకి ఎలాగైనా శిక్షలు పడాలి అని చూస్తుంటారనమాట. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, చాలా కేసెస్లో, అంటే మొన్న జరిగిన మారుతీరావు కానీ, లేకపోతే నిర్భయ కేసు కానీ, కోల్కతా కేసు కానీ, ఇలాంటి కేసెస్ ప్రతి దాంట్లో కూడా శిక్షలు అనేది పడ్డాయి. అది మీరు గుర్తుంచుకోండి. సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్. ఈ సోషల్ మీడియా కానీ, టీవీల్లో కానీ ఇలాంటివి ఏదైతే వచ్చాయో అలాంటివి అనేది చాలా పవర్ఫుల్. ఆ కేసెస్ అనేది మాత్రం కొంచెం స్పెషల్గా ఉంటాయి. అంతెందుకు, రీసెంట్గానే వైజాగ్లో ఒక కేసు జరిగింది. కేసు అంటే ఒక డెలివరీ బాయ్ని కొట్టాడని చెప్పేసి, అతను పార్సిల్ ఇవ్వడానికి వెళ్తే అతను కొట్టాడని చెప్పేసి అదే జరిగింది. అది ఎంత వైరల్ అయింది. మామూలుగా చూసుకుంటే అతను చెప్పింది ఏంటి, ఆ అబ్బాయి చెప్పింది ఏంటి మ్యాటర్, నేను ఇలా డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను, కానీ అతను నన్ను కొట్టాడు ఏమీ కారణం లేకుండా, నేను అతన్ని అన్న అన్నందుకు, బ్రో అని పిలిచినందుకు, నేను నీకు బ్రో ఏట్రా, నువ్వు మాలోడివి అలా అని చెప్పేసేసి సో అతన్ని కొట్టాడు. కొట్టిన తర్వాత బట్టలో ఊడదీసి తనను కొట్టాడు. కొట్టిన తర్వాత మళ్ళీ అతని చేత, ఆ అబ్బాయి చేత లెటర్ రాయించుకున్నాడు, నాదే తప్పు, నేను ఇలాగ అమ్మాయి చేత ఇలా తిట్టాను, ఇలా చేశానని చెప్పేసి ఆ అబ్బాయి చేత మళ్ళీ లెటర్ రాయించుకొని బట్టలు ఇప్పేసి బయటకు పంపించాడు అనమాట. బయటకు పంపించిన తర్వాత కూడా ఆ అబ్బాయి 2 days వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరికి చెప్పకుండా కూడా ఒక ఫ్రెండ్ రూమ్లో ఉన్నాడు. అతను ఎవరికి చెప్పుకోలేదు. కాకపోతే ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అక్కడ ఈ అబ్బాయి కనపడకుండా వెళ్ళిపోయాడు కదా. తర్వాత ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి, ఎందుకంటే అక్కడ కొట్టిన వాళ్ళు అందరూ చూస్తారు కదా, ఎవరొకరు చెప్తారు కదా ఇలా మీ డెలివరీ బాయ్ని కొట్టాడని చెప్పేసి. అలాగే ఈ డెలివరీ బాయ్స్ అందరూ అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఇతను కనిపించట్లేదు, చనిపోయాడని న్యూస్లో కూడా వచ్చింది. సో ఇలా చేయడం వల్ల అది పెద్ద వైరల్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి బయటకు వచ్చాడనమాట. బయటకు వచ్చి ఏం జరిగింది ఏంటి అంటేనే అప్పుడు నన్ను ఎలా కొట్టాడు, ఇలా చేశాడని అప్పుడు అతని మీద కేసు అయ్యింది. మీరు అబ్జర్వ్ చేశారా? ఇది వైరల్ అవ్వడం వల్ల అతను కేసు పెట్టాడు, లేకపోతే అతను కేసు పెట్టకపోతే అతను అదే చెప్పాడు, నేను మామూలుగానే వెళ్ళిపోయానండి, ఇంట్లో కూర్చున్నాను, మా ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను అని. ఇది అంతా ఇలా జరగడం వల్ల నేను అప్పుడు కేసు పెట్టానండి. అంటే చాలామంది ఇలాగే, ఇంకా అది ఒకటే బయటకు వచ్చింది, ఇలా చాలా జరుగుతున్నాయి. చాలామంది కేసు పెట్టరు,
కొందరైతే మాత్రం ఇలాంటివి వైరల్ ఏదైతే అయిందో అప్పుడు ఇంక ఇది పబ్లిక్లోకి వెళ్తుంది కాబట్టి అప్పుడు కేసు అనేది పెడతారు. ఇప్పుడు ఆ అబ్బాయికి అన్యాయం జరిగింది కానీ కేసు పెట్టడానికి మాత్రం అబ్బాయి రాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వైరల్ అయిందో సోషల్ మీడియాలో వచ్చిందో అప్పుడు కేసు పెట్టాడు, అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు, 14 days రిమాండ్కి పంపించారు అతన్ని. ఇప్పుడు ఆ వైజాగ్ అబ్బాయి మీద డెలివరీ అబ్బాయి మీద అతను కొట్టాడు కదా, ఇష్టం వచ్చినట్టు కొట్టి SC ST లేకపోతే ఏదో బూతులు అయితే తిట్టాడు కదా అతని క్యాస్ట్ మీద, అతని మీద పెట్టింది ఏంటంటే సెక్షన్స్ ఏమిటంటే పెట్టింది BNS 126 subsection 2 అలాగే BNS 180 subsection 1 SC ST ఇతని మీద కేసులు అనేది పెట్టడం జరిగింది. సో దీనికి అతనికి బెయిల్ అనేది తొందరగా రాదు, మేబీ 2 to 3 months అనేది కూడా పట్టచ్చు, 2 months అనేది కూడా పట్టచ్చు, తనకు తొందరగా బెయిల్ అనేది రాదు ఈ సెక్షన్ మీద. అలాగే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఏదైనా క్రైమ్లో కానీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వితిన్ 24 hours కోర్టుకు సబ్మిట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. అలా చేయకుండా కొన్ని కేసెస్లో ఏం చేస్తుంటారు, పోలీసులు ఎక్కువ రోజులు అలాగే ఉంచేస్తారు, కొడతారు, తిడతారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు. కొందరు పోలీసులు మాత్రమే, అందరూ కొడతారని తిడతారని కాదు, ఎందుకంటే వాళ్ళ కేసులు వీళ్ళు నిజాలు చెప్పేస్తే పోలీసులు కూడా వీళ్ళతో పెద్ద పనే ఉండదు, కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. కొందరు నిజాలు చెప్పకపోవడం వల్ల పోలీసులు పోలీస్ స్టేషన్లో ఉంచి నిజాలు రాబట్టడం కోసం వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ సో చేస్తుంటారనమాట. అలాంటప్పుడు ఏమన్నా సరే మీరు నిజంగా తప్పు చేయకపోయినా అలాగే ఏమన్నా సరే మిమ్మల్ని చేస్తే ఏదైనా పెద్ద క్రైమ్స్లో కానీ అలాగే ఏమన్నా మిమ్మల్ని డిటైన్ చేస్తే అంటే పోలీస్ స్టేషన్లో ఉంచితే మీరు కోర్టుకి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మిమ్మల్ని పోలీసులు అడుగుతారు మిమ్మల్ని కొట్టారా తిట్టారా అని. కానీ చాలామంది అప్పుడు ఏం చేస్తుంటారు, కొడితారు తిట్టారు ఇలా ఎక్కువ రోజులు ఉంచారని చెప్తే మళ్ళీ కేసులు ఏమైనా పెడతారేమో, పోలీసులు ఏమైనా గ్రడ్జ్ పెట్టుకుంటారేమో, లేకపోతే ఛార్జ్ షీట్లో ఏమైనా ఇష్టం వచ్చినట్టుగా ఏమైనా ఇంకా ఎక్కువ రాస్తారేమో అని చెప్పేసి చాలామంది అనేది మాత్రం చెయ్యరు. అలాగా పోలీసులు ఏం చేసినా సరే భరించి మమ్మల్ని ఏం కొట్టలేదు తిట్టలేదని చెప్పేస్తారు న్యాయస్థానం ముందు. అలా కాకుండా మీరు కానీ ఇలా చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు, కొట్టారు తిట్టారు, నన్ను ఇన్ని రోజులు ఉంచేశారని మీరు కానీ కోర్టులో మాత్రం చెప్పితే పోలీసులను హెచ్చరించడం జరుగుతుంది. అలాగే ఆ గ్రౌండ్ మీద కూడా మీకు తొందరగా బెయిల్ అనేది కూడా గ్రాంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని పోలీసులు కూడా అంటుంటారనమాట, కొట్టానని చెప్పుకో, తిట్టానని చెప్పుకో, ఎక్కువ రోజులు ఉన్నానని చెప్పుకో, ఇవాళ అరెస్ట్ అయ్యానని చెప్పు, నిన్నే అరెస్ట్ చేసామని చెప్పు, అలా న్యాయస్థానంలో చెప్పమంటారో. సో మీరు అలాగే చెప్పకుండా మీరు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో మిమ్మల్ని ఎప్పటి నుంచి అయితే ఉంచారో అది మీరు కోర్టులో న్యాయస్థానంలో చెప్పితే మీకు ఫస్ట్ బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పుడు అది క్యాన్సిల్ అయిన వెంటనే తర్వాత బెయిల్ పిటిషన్కి మీకు గ్రాంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో గుర్తుంచుకోండి, మీరు ఏ తప్పు లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎక్కువ రోజులు మిమ్మల్ని ఉంచితే హెరాస్ చేస్తే సో అది పోలీసుల దగ్గరికి, అది మీరు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు అనేది చెప్తారు, అలా చెప్పొద్దు ఇలా చెప్పొద్దు, ఇలాగే అరెస్ట్ చేసామని చెప్పు అంటారు. అలా చెప్పకుండా మీరు జరిగినట్టు చెప్పి అదంతా రికార్డ్ చేయమని న్యాయస్థానాన్ని చెప్తే తర్వాత మీకు బెయిల్ అనేది తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు భయపడకండి, ఛార్జ్ షీట్లో ఏమైనా ఎక్కువ రాస్తారేమో, వేరే కేసు ఏమన్నా పెడతారేమో, లేకపోతే గ్రడ్జ్ ఏమన్నా పెట్టుకుంటారేమో అని పోలీసులు అలా మాత్రం అనుకోవద్దు. కానీ అందరు పోలీసులు కొడతారు తిడతారు అని కాదు, కొన్ని కేసెస్లో మాత్రం చెప్తున్నాను అలా జరుగుతున్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో కొందరు అంటూ ఉంటారు ఈ బెయిల్కి ఎంత అవుతుంది, ఈ బెయిల్కి ఎంత అవుతుంది అని చాలామంది డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కేసుకి ఈ బెయిల్ ఎంత అవుతుంది, ఈ కేసుకి ఈ బెయిల్ ఎంత అవుతుంది అని చెప్పేసి. కానీ అది ఎవరో ఇంత పర్టికులర్గా ఇంత అమౌంట్ అని ఎక్కడా లేదు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి సో అంత ఛార్జ్ చేస్తూ ఉంటారనమాట. సో కొందరు ఎక్కువ ఛార్జ్ చేస్తారు, కొందరు తక్కువ ఛార్జ్ చేస్తారు, ఎవరికీ తెలియదు. సో ఫీజు అనేది ఎవరు ఎప్పుడు కూడా చెప్పలేం. బెయిల్ కేసుకు సంబంధించి ఫీజు అనేది మారుతూ ఉంటుంది అనమాట, లాయర్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది అనమాట. ఇంకోటి యాంటిసిపేట్ బెయిల్ దేనికి పెట్టుకుంటారు, సాధారణంగానే ఏదైనా తీవ్రమైన నేరం జరిగినప్పుడు అంటే మర్డర్ కేసు కానీ, అటెంప్ట్ మర్డర్ కానీ, లేకపోతే 498లో కానీ సెక్షన్లు ఏమన్నా పెడితే, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరన్నా కూడా పెడితే అలాంటి కేసెస్లో యాంటిసిపేట్ బెయిల్కి అనేది కూడా వెళ్తుంటారనమాట. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాంటిసిపేట్ బెయిల్ పెట్టుకునే ముందు FIRలో మీ పేరు అనేది ఉండాలి. మీ పేరు అనేది FIRలో లేకుండా యాంటిసిపేట్ బెయిల్కి అనేది వెళ్ళడానికి అవ్వదు, ఎవ్వరు అసలు అది కుదరదు కూడా. మీ పేరు ఎక్కడ వాళ్ళు నోట్ చేస్తారో FIRలో మీ పేరు ఎక్కడ వస్తుందో అనుమానంగా అనిపిస్తే మీరు యాంటిసిపేట్ బెయిల్కి అనేది కూడా వెళ్ళొచ్చు మీరు. ఇదే ఇవాళ వీడియో, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరు కూడా ఎప్పుడూ కూడా కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదని, అందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ జై హింద్.